సంఖ్యాయోగములో సంఖ్యాయుగ యోగము అనేది చూద్దాం. సంఖ్యాయుగ యోగము అంటే మీకు రాహుకేతువుల యాక్సిస్ కాకుండా మిగిలిన ప్లానెట్స్ అన్నీ కూడాను 2 భావాల్లోనే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాహుతోటో కేతువుతో కలిసి గ్రహాలు 2 స్థానాలలో ఉన్నప్పుడు అప్పుడు యూజువల్గా ఈ యోగం అనేది ఏర్పడుతుంది. మరి ఈ యోగం మంచిదా అంటే మంచి యోగం కాదు. ఎందుకంటే ఈ యోగం ఉన్నవాళ్ళు ధనాన్ని సంపాదించలేరు. సో అట్లానే తల్లిదండ్రులతోటి కానీ బంధువులతోటి కానీ కలిసి ఉండరు, వాళ్ళ మాట వినరు. పావర్టీ అంటే దరిద్ర యోగం అని చెప్పచ్చు. సో ప్రతిదీ ఏది అంటే లేనితనము అనేది ఉంటుంది. సో అంటే మనీ ఉండొచ్చు, బట్ దాన్ని అనుభవించే యోగం లేకపోవచ్చు. విద్య ఉండొచ్చు, కానీ వాళ్ళకు ఉపయోగపడదు. సో ఈ విధంగా అన్ని రకాలుగాను అవయోగాన్ని ఇస్తుంది. కాబట్టి గ్రహాలన్నీ 2 భావాలలో ఉండడం అనేది అంతగా కలిసి వచ్చే యోగం కాదు. ఇది కొంత పేదరికాన్ని, విద్య లేకపోవడాన్ని, తల్లిదండ్రుల సహాయం లేకపోవడము, బంధువులలో అవమానాలు, సో ఎవరి మాట వినకపోవడము వంటి అవలక్షణాలను ఇస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనము సంఖ్యాయుగయోగము కూడా సంఖ్యాయోగాలలో అవయోగం కిందే చూడాల్సి వస్తుంది.